హాయ్ అండి అందరికీ. ఈరోజైతే కాకరకాయ రెసిపీ చేశానండి. కాకరకాయ ఉల్లి కారం అయితే చేశాను. అసలు చేదనేది ఉండదండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ఈ రెసిపీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. కాకరకాయలు అయితే ఫ్రెష్ తీసుకున్నానండి, ఇట్లా గ్రీన్ కలర్ ఉండాలి. అవన్నీ ముందే క్లీన్ చేశానండి కాకరకాయలు. ఇప్పుడు చిన్న సైజు ముక్కలు అట్లయితే కట్ చేసి పెట్టుకుంటున్నానండి. విత్తనాలన్నీ తీసుకొని పక్క పెట్టుకోవాలి. ఇప్పుడు ఆనియన్ కట్ చేసుకుంటున్నానండి. చిన్న పీసులా కట్ చేసి, ఉల్లికారం కదండి ఇప్పుడు మనం చేసుకునేది, అందుకని ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు బాండీ పెట్టేసి ఆయిల్ అయితే పోసుకుందామండి. ఆయిల్ అయితే హీట్ అయింది కదా, ఉల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు అయితే కొంచెం కలర్ రావాలండి, లైట్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు దాంట్లో జీలకర్ర వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు అయితే దీంట్లోనే వేసుకుంటున్నానండి, ఇంకా కాకరకాయలు వేయాల్సిన అవసరం లేదు. కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. టేస్ట్ స్మెల్ కోసం కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా కలుపుకోవాలండి. 2 నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకొని ఇప్పుడు తీసేసుకుంటున్నాను. అదే బాండీలో మళ్ళా ఒక స్పూను మినపప్పు, ఒక స్పూను శనగపప్పు, కొంచెం ధనియాలు అయితే వేసుకోవాలండి. ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి, ఇంకా తీసేసుకుంటున్నాను. ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్నాం కదండి ఉల్లిపాయలు, ఫ్రై అయ్యి ఇంకా ఈ ధనియాలు ఇవి కూడా వేసేసి దాంట్లో రుచికి సరిపడా కారం, చింతపండు వేసుకోవాలండి, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. ఇవైతే మిక్సీ పట్టేసుకోవాలండి. ఈలోపు కడాయి ఆన్ చేసి ఆయిల్ అయితే పోసుకోవాలి. ఇప్పుడు ముందే కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు అయితే ఫ్రై చేసేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి కాకరకాయలు అయితే. కొద్దిసేపు మూత అయితే పెడదామండి, మగ్గిపోతాయి కదా. ఒకసారి మూత అయితే తీసానండి, కొంచెం మగ్గాయి, ఇంకొద్దిసేపు మగ్గించుకోవాలి. ఈ కలర్ వస్తే సరిపోతుందండి. ఇంకైతే కొద్దిసేపు మగ్గించుకొని తీసేసుకోవాలి. ఇవైతే తీసేసుకుంటున్నానండి మొత్తం. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, అదైతే కాకరకాయలన్నిటికీ స్టఫింగ్ చేసేసుకోవాలి. నేను చూపించాను కదా, ఆ విధంగా అయితే చేసేసుకున్నానండి అన్నిటికీ. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే బాండీలో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి. పోపుకి అయితే ఎండుమిర్చి వేసానండి, పోపు గింజలు కూడా వేసేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయింది కదా, కరివేపాకు వేసేసుకోవాలి. కరివేపాకు అయితే కొంచెం ఫ్రై చేసుకున్నామండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి కాకరకాయ ముక్కలు, అవన్నీ వేసేసుకుంటున్నాను. వేసి ఒక 5 నిమిషాలు అయితే కలుపుకోవాలండి. మసాలా అంతా ఉడకాలి కదా ఆయిల్లో. మూత అయితే పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే మూత తీసి మిగిలిపోయిన పేస్ట్ ఉంది కదండి, అది కూడా వేసేసుకుంటున్నాను. వేసి కలుపుకోవాలండి, అదంతా ఫ్రై అవ్వాలి ఆయిల్లో. అట్లా కలుపుకుంటూనే ఉండాలండి, అడుగంటుకోకుండా. కొంచెం ఫ్రై అయిందండి, మళ్ళీ కలుపుకుంటూనే ఉండాలి కాసేపు. ఇప్పుడైతే కూర రెడీ అయిపోయిందండి. కూర అయితే చాలా బాగా వచ్చిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.